శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి ఎరుక లక్షణం 4వ అధ్యాయం నుండి 12వ కందార్థం క్రమసంఖ్య 56. పిండ బ్రహ్మాండంబులు రెండును ఆరెంటిలోని రెండహములు ఈ ఖండములు 4 గూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి ఖండములుగా గనిపించే ఎరుకనే దండిదనేటి యుద్ధండుల కలనైనా కనరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 12వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కన్నార్థంలో నీ శరీరమును చూచే కండ్లు నీ శరీరమునకు వేరుగా లేవు, కళ్ళు కూడా నీ శరీరములో ఒక అవయవమే కదా, అట్లే ఈ శరీరమందలి చైతన్యమైన ఎరుక నేనెవరిని నీవెవరు అంటూ నేను నీ యొక్క దాసుడను, నేను నీవే అని ఇలాగున ద్వైత అద్వైత భావములతో భేదభావములతో తనకు తానే అనేక విధములుగా ఊహించుకొనుచు తనలో తానే మోహించుకొనుచుండును. ఎరుకయే దేహి, ఎరుకయే దేహి దేహములుగా 2 విధములుగా ఉన్నదని మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుక లక్షణములో 12వ కందార్థము, అంటే క్రమసంఖ్య 56, ఎరుక నిర్ణయము. పిండ బ్రహ్మాండంబులు రెండును యారింటిలోని రెండకములు ఈ ఖండములు 4 కోడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. ఖండములుగా కనిపించే ఎరుకాని దండిదనటి యుద్ధండుల కలనైనా గణరామా తండ్రి ఇది తెల్పిన ఘనుడే తల్లిదండ్రి. శిష్య, అయ్యా గురుదేవ, ఈ పిండ బ్రహ్మాండములు రెండును, ఈ పిండాండం అనగా కుండలిని శక్తి అనగా వెష్టి ప్రాణము, ఇక బ్రహ్మాండం అనగా సమిష్టి ప్రాణము. ఈ 2 అంటే పంచభూత సమన్వితమగు 24 తత్వములనబడు ఇంద్రియాదులచే గూడి అజడ రూపముగా కనపడుచున్న ఈ స్థూల శరీరమును పిండమని తెలుపుదురు.
ఈ పిండ శరీరమును అభిమానించుచు సత్తా మాత్రముగా ఉండి ఆ స్థూల సూక్ష్మ కారణ మహాకారణాది అవస్థలలో స్థూల సూక్ష్మ కారణ మహాకారణాది అవస్థలలో అవిస్పుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అను 4 దశలతో వ్యవహరించుచున్నటువంటి జీవుడు. ఈ 4 దశలతో వ్యవహరించుచున్న జీవుడు మలిన రూపుడై అహంకార మమకారులతో కూడి ఈ ఇంద్రియాదులెల్లయో ఆ సత్తాచే నా ఆజ్ఞ వలన వాటి వాటి ధర్మములు చేయుచున్నవనియు ఇక నేను అనువాడను లేకపోయినా ఈ దేహము ఇంద్రియాదులు వాటి వాటి ధర్మములు కోల్పోవుననియు నేను 25వ వాడనుగా ఉన్నాను అని తలంచుచు ఏ చైతన్యము అనగా జీవత్వముగా అహంభావనతో కూడినదై ఉన్నదో ఆ చైతన్యమును అచ్చట అహమని తెలపడమైనది. ఇచ్చట 24 తత్వములతో కూడి కదలక జడరూపముగానున్న దానిని పిండమనియు ఇందులో కదలిక కలిగి దేహాదులనంతా కదిలించుచు నేను నేను అంటున్న జీవత్వమును అహమనియు తెలుపబడినది. పిండము జీవత్వము. ఇక బ్రహ్మాండ విషయం ఎట్టిదనగా ఆ పంచభూతములచే ఏర్పడిన ఆ స్థూల దేహాదులకు ముందు ఆ సూక్ష్మభూతములకు పంచ తన్మాత్రలు, అహంకారము, మహత్తు, అవ్యక్తము అనునవి 4. అక్కడ మనకు వ్యష్టితత్వములో స్థూల సూక్ష్మ కారణ మహాకారణమనియు అట్లనే విస్పుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని ఏ విధంగా తెలియజేసుకున్నామో అట్లు ఈ ఇక్కడ బ్రహ్మాండ విషయం ఎటువంటిదనగా ఈ పంచభూతములచే ఏర్పడినటువంటి స్థూల దేహాదులకు ముందు, ఈ స్థూల దేహాదులకు ముందు ఆ సూక్ష్మభూతములకు పంచ తన్మాత్రలు, అహంకారము, మహత్తు, అవ్యక్తము అనునవి 4. అంటే పిండ దేహములో ఉన్నట్టులనే ఈ బ్రహ్మాండ దేహములో కూడా ఉన్నవి. ఆ విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, హవ్యాకృతుడు, మూల ప్రకృతి అని 4 దశలతో కూడుకొని ఉన్న దానిని బ్రహ్మాండమని తెలపడమైనది. ఇక ఈ బ్రహ్మాండమును చలింపజేయుటకు అక్కడ ఒక సత్తా, ఈశ్వరత్వము ఆ మహదాదులను కదిలించుచున్నందువలన ఈశ్వరతత్వము పిండాండములో జీవుని వలె కర్తృత్వము కలిగినదగుట, ఆ కర్తృత్వము కలిగినదగుట వలన ఇక్కడ ఈశ్వరతత్వమును బ్రహ్మాండములో అహమని తెలపడమైనది. అక్కడ వ్యష్టితత్వములో ఏ విధంగా తెలియబడుతుందో అట్లనే ఇక్కడ కూడా ఈ బ్రహ్మాండమును చలింపజేయుటకు అక్కడ ఒక సత్తా, ఈశ్వరతత్వము. ఆ ఈశ్వరతత్వం ఉండి మహదాదులను కదిలించుచున్నందువలన ఈ ఈశ్వరతత్వము పిండాండములో జీవుని వలె అక్కడ కర్తృత్వము కలిగినదగుట వలన ఈశ్వరతత్వమును బ్రహ్మాండములో అహమని తెలపడమైనది. అంటే 6 అనగా పిండ బ్రహ్మాండములలో ఉన్న 2 అహములు. ఇక్కడ అహం అనగా నేనను గుర్తు. ఈ ఖండములు 4 కూడి
ఈ 4 భాగములు కలిసి అంటే ఈ పిండ బ్రహ్మాండములు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఆ సంబంధము ఎట్లున్నదనినా ఆ బ్రహ్మాండములో ఉన్న విరాట్ పురుషుడు పిండాండమైన జాగ్రత్తావస్థలో విస్ఫుడనబడుచు. ఇక బ్రహ్మాండములో ఉన్న హిరణ్య గర్భుడు ఆ పిండాండమైన స్వప్నావస్థలో తైజసుడనబడుచు. అట్లునే బ్రహ్మాండములో ఉన్న అవ్యాకృతుడు ఈ పిండాండమైన కారణదేహములో ప్రాజ్ఞుడనబడుచు. ఇక బ్రహ్మాండములో ఉన్న మూల ప్రకృతిపై ఆ భాషిల్లుచున్న పరమాత్మ ఈ పిండాండమైన మహాకారణ దేహములో ప్రత్యేగాత్మ అనబడుచు. ఇట్లు అఖండంబగు ఎరుక రూపుగనరామా తండ్రి, ఏకరూపముగా అంతటా వ్యాపించి ఉన్న జ్ఞానము యొక్క రూపమే గుర్తించు, ఇంకొకటి కాదు. ఆ ఏకరూపముగా అంతటా వ్యాపించి ఉన్న జ్ఞానము యొక్క రూపము గుర్తించు. అంటే బ్రహ్మాండములో ఉన్న సంపద పిండాండమునకు, పిండాండములో ఉన్న సంపద బ్రహ్మాండమునకు. అంటే ఒకదానినొకటి పోషించుకొని చుండును. అందువలన యథాపిండే తథా బ్రహ్మాండే అని తెలిపినట్లు మా తండ్రి నాయనా ఇది తెలిపిన ఘనుడే అనగా అనేకాకృతులతో ఈ అనేకాకృతులతో అఖండముగా తోచబడుచున్న ఎరుకను విశదముగా తెలియపరచిన. అంటే ఈ ఎరుక మూలము ఏమీ లేదని ఈ విషయాన్ని తెలియజేసిన గొప్పవాడు. ఈ ఎరుక మూలము ఏమీ లేదని ఈ విషయాన్ని తెలియజేసిన గొప్పవాడు. ఇక తల్లి తండ్రి నీ జన్మకు ఈ తల్లిదండ్రులు ఎవరు అంటే నీ జన్మకు నీ ఉనికికి కారణభూతమైనటువంటి వారు. ఖండాఖండములు ఈ ఖండాఖండముగా భాగుగా కనిపించే ఎరుకానే, అంటే ఖండాఖండముగా కనిపించే ఎరుకానే అంటే ముక్క చెక్కలుగా కనిపిస్తున్న, ఖండాఖండము అనగా ముక్క చెక్కలుగా కనిపిస్తున్న ఈ గుర్తును అంటే ఎరుకను ఏమీ లేదని దృఢపరచి, అంటే మళ్ళీ సంశయము పుట్టక చేసిన గురుదేవుని ఆ తల్లి తండ్రిగా భావించవలేను. అక్కడ ఆ తల్లి తండ్రి నీ జన్మకు ఉనికికి కారణమై భూతమైనటువంటి వారు. ఆ తల్లిదండ్రులు ఎవరు? నీ జన్మకు ఉనికికి కారణభూతమైనటువంటి వారు ఇక్కడ తల్లిదండ్రి. మరి ఇక్కడ గురుదేవుడు ఆ ఖండాఖండములుగా చెక్క ముక్కలుగా కనిపించుచున్నటువంటి గుర్తును ఎరుకను ఏమీ లేదని దృఢపరిచి మళ్ళీ సంశయము పుట్టక చేసిన గురుదేవుని తల్లి తండ్రిగా భావించవలేను. అందుకే అన్నారు అక్కడ కృష్ణదేశికేంద్రుడు దండీదనటి యుద్ధండుల కళ. అంటే ఈ ఖండఖండములుగా ఉన్నదే కానీ బట్టబయలుగా అఖండముగా లేనందున ఇట్టి ఎరుకను అఖండముగా తీసుకో ప్రచారము చేసే ఉద్దండులు ఎవరు? ఆ ఉద్దండులు అంటే పండితులు మాటలను కలలోనైనా తలసబోకుము. అటువంటి పండితుల మాటలు ఉద్దండులు అనగా గొప్ప అయినటువంటి పండితులు. ఆ పండితుల మాటలను కలలోనైనా తలవబోకుము. ఈ సృష్టి అంతయు కూడా అంటే ఈ లేని సృష్టి అంతయు ఇక్కడ పిండ బ్రహ్మాండములతో కూడి ఉన్నది. పిండమనగా జీవుడు, బ్రహ్మాండమనగా ఈశ్వరుడు. ఆ పిండమనగా జీవతను చతుష్టయము, బ్రహ్మాండమనగా ఈశ్వరతను చతుష్టయము.
ఈ పిండమునందు ఉన్న తెలివియే జీవోహము, ఆ బ్రహ్మాండమందున్న తెలివియే శివోహము. అది ప్రత్యక్ష చైతన్యం, ఇది పరమ చైతన్యము. ఈ పిండ బ్రహ్మాండముల ఐక్యమే అఖండంబగు ఎరుక రూపు. అంటే త్వంపద వాచ్యార్థమైనటువంటి జీవుడు, దత్పద లక్ష్యార్థమైనటువంటి ప్రత్యేగాత్మ, ఇవి రెండును పిండమందు గల రెండు అహములు. అట్లు తత్పద పాచ్యార్థమైనటువంటి ఒక ఈశ్వరుడు, దత్పద లక్ష్యార్థమైనటువంటి పరమాత్మ, ఇవి రెండు బ్రహ్మాండములో గల రెండు అహములు. ఈ పిండమునందు గల రెండకములు ఆ బ్రహ్మాండం నందు గల రెండకములు. ఈ మొత్తం కూడా ఎన్నేనే 4 అహముల ఐక్యమే అసిపద లక్ష్యార్థమైన అఖండంబగు ఎరుక రూపు. అదే సర్వసాక్షి, అదే స్వప్రకాశ చైతన్యము, అది ఏ సకల జగత్తుకు మూల కారణము. అదే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము. ఆ కేవల చైతన్యంలో మాయ అనగా అవిద్య లేదు. ఈ జీవేశ్వరుడు లేరు, దాని ఐక్యము లేదు. ఇట్లు ఈ పిండ బ్రహ్మాండములను రెండింటిని చక్కగా గురుమూర్తి ద్వారా ఆ పరిపూర్ణమునందు ఇవి ఏవియూ లేవు అని ఆ యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు జననమరణ భ్రాంతి మళ్ళీ పునరావృత్తి మార్గమునకు లోనుగారు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా, అంటే గురువుకు ఉన్నటువంటి జ్ఞానమును గూర్చి మనకు ఈ కందార్థమునందు తెలియపరుస్తున్నారు. అట్లు ఆ గురువు యొక్క జ్ఞానము చేత ఎవరైతే అస్పష్టముగా పిండ బ్రహ్మాండమును వ్యష్టి సమిష్టి తత్వమును ఈ రెంటిలో ఆ 4 అహములను అఖండము చేసి ఆ ఎరుక కూడా ఆ పరిపూర్ణమునందు పుట్టనే లేదని ఎవరైతే మనసుకు దృఢముగా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు దృఢపరుస్తారో వారే గురుమూర్తి అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. కనుక ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఇందులో మరి తమ తమ గురువుల ద్వారా ఈ కందార్థ భావాన్ని చక్కగా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ్.